వెల్కమ్ టు మై ఛానల్ కథ చెప్తే వినాలి. ఇవాళ మనం మరొక అందమైన కథను చూద్దాం. అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఆనంద్ తన భార్య సిరి నివసించేవారు. ఆనంద్ తన గ్రామంలో పాల దుకాణం నడుపుతూ స్వచ్ఛమైన పాలను విక్రయించేవాడు. అందువలన గ్రామంలో ప్రతి ఒక్కరూ అతని దుకాణానికి వచ్చి పాలను కొనేవారు. అలా ఆనంద్ మంచి లాభాలు సంపాదించేవాడు. ఒకరోజు ఆనంద్ స్నేహితుడు ప్రకాష్ సెలవుల కారణంగా ఆనంద్ ఇంటికి వచ్చాడు. ప్రతిరోజు ప్రకాష్ ఆనంద్తో కలిసి అతని పాల దుకాణానికి వెళ్ళేవాడు. ఆనంద్ వ్యాపారం మంచి లాభాలను తెచ్చి పెడుతుందనే విషయం చూసి ప్రకాష్కి అసూయ కలిగింది. అతని వ్యాపారాన్ని దెబ్బతీయాలని అనుకున్నాడు. ఒకరోజు తెల్లవారుజామున ప్రకాష్ ఎవరికీ తెలియకుండా ఆనంద్ దుకాణానికి వెళ్ళి పాలను కల్తీ చేశాడు. ఇది తెలియక ఆనంద్ రోజువారీగా పాలు అమ్మాడు. అతని దుకాణానికి వచ్చిన గ్రామస్తులు పాలు కొనుగోలు చేశారు. అయితే వారు ఇంటికి వెళ్ళి పాలను వాడిన తరువాత దాని నాణ్యత లోపించిందని గుర్తించారు. ఈ విధంగా రోజురోజుకి ఆనంద్ దుకాణానికి వచ్చే కస్టమర్లు తగ్గిపోయారు. దీంతో ఆనంద్కు ఆందోళన మొదలైంది. అప్పుడు సిరి తన భర్తకు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేయమని సూచించింది. గ్రామస్తులు అందరూ సమావేశమైనప్పుడు ఆనంద్ అన్నాడు, నేను ఎప్పటికీ మిమ్మల్ని మోసగించను. అయినా మీరు నా వద్ద నుండి పాలను కొనడం తగ్గించేశారు. కారణం ఏమిటి? దీని గ్రామస్తులు నీ పాలు నాణ్యతలు తగ్గిపోతున్నాయి. మేము ఇలాంటి కల్తీ పాలను ఎలా కొనగలుగుతాం? అప్పుడు సిరి పాలలో నాణ్యత తగ్గింది, కానీ దానికి కారణం ప్రకాష్. అందరూ ఆశ్చర్యపోయారు. ప్రకాష్ కోపంగా, నీకేం తెలుసని నా మీద ఇంతలా నింద మోపావు? నీ దగ్గర దీనికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అని ప్రశ్నించాడు. సిరి తన ఫోన్ తీసి ప్రకాష్ పాలను కల్తీ చేసిన వీడియోను అందరికీ చూపించింది. ఇది చూసిన గ్రామస్తులు ఆనంద్ ఆశ్చర్యపోయారు. ప్రకాష్ మీద గ్రామస్తులు ఆగ్రహంతో, నీకు నీ స్నేహితుని మోసం చేయాలని ఎలా అనిపించింది అని మందలించాడు. ఆనంద్ విచారంగా, ప్రకాష్, నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా ఇక్కడి నుండి వెళ్ళిపో అని బాధతో అన్నాడు. సిరి, నువ్వు ఇది ఎలా తెలుసుకోగలిగావు అని ప్రశ్నించాడు ఆనంద్. సిరి చిరునవ్వుతో, ప్రకాష్ వచ్చిన తర్వాతే మన వ్యాపారం తగ్గిపోవడం నాకు అనుమానం వచ్చింది. అందుకే నేను అతని చర్యలను గమనించాను. ఒకరోజు తెల్లవారుజామున అతను మన దుకాణానికి వెళ్ళడం చూసి వెంటనే నేను అతని వెనకాల వెళ్ళి మొత్తం విషయం వీడియో తీసి రికార్డ్ చేశాను. ఆనంద్ సిరిని అభినందిస్తూ, నీ తెలివి కారణంగా నా వ్యాపారం కాపాడబడింది. నువ్వు నిజంగా తెలివైన దానివి. గ్రామస్తులందరూ కూడా సిరిని తన తెలివికి ప్రశంసించారు. తర్వాత రోజు గ్రామస్తులు మళ్ళీ ఆనంద్ దుకాణానికి వచ్చి పాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. వ్యాపారం మళ్ళీ విజయవంతంగా సాగింది. సిరి తన తెలివితో భర్త విజయానికి మార్గం చూపించింది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.